श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। బాబా అంటున్నారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు. ఇది నాన్హే ఘాట్ను దున్నపోతునికి దాటడం కంటే కష్టం అని బాబా ఒక భక్తునితో అన్నారు. అంటే మనకు ఆధ్యాత్మికత అనేది జీవన మార్గం. ప్రతి మనిషి యొక్క లక్ష్యం కూడా ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించడానికి మనకి ఆనందం అంటే ఏంటో, నిరంతరం ఉండే ఆనందం ఏంటో తెలియక మనకి తెలిసినంతలో దాన్ని సాధించుకోవాలని మనం బయట ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. ఎంత బయట ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, బయట ప్రయత్నాల ద్వారా ఇంద్రియ సుఖాలు పొందుతూ ఉన్నా, ఎన్నో సంపాదించుకున్నా కానీ మనకి ఆ కొరత తీరకుండా ఉండిపోతుంది. కనుక అలాంటి కొరత లేకుండా ఎప్పుడు తృప్తిగా జీవించగలగటం అనేది, ఆనందంగా మన స్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకొని ఆనందంగా, ఒక మహాత్ములు ఎలా అటువంటి ఆనందాన్ని పొందితే ఎలా ఉంటారో వాళ్ళు జీవించి చూపించారు. బాబాని తీసుకున్నా, లేకపోతే వేరే అవధూతని తీసుకున్నా, మాష్ గారిని, స్వామీజీని. మన ఉద్దేశంలో ఏంటి, మనకి సంపదలు ఉంటే ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని దానికోసమే జీవితం అంతా వెచ్చిస్తూ ఉంటాం. మనకంటే ఎన్నో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ సంతోషం లేకే అవన్నీ వదిలేసి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయని వెతుక్కున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల మార్గాలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ఆధ్యాత్మికత అనేది మాస్టర్ అంటారు ఒక జీవన కళ. మనం ప్రతిరోజు ఆ కళతోటి జీవించగలిగితే మనం అటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రతి ఒక్కరికి లక్ష్యం అదే. నాకు ఇప్పుడు అక్కర్లేదండి ఆధ్యాత్మికత అంటానికి ఉండదు. మనం బయట పనులు చేస్తూ ఏది సంపాదించుకోవాలనుకుంటున్నామో అవన్నీ దేనికి, మనకి అది ఉంటే తృప్తి ఉంటుందని, ఆనందంగా జీవించగలుగుతామని. కానీ ఎన్ని చేసుకున్నా, ఎన్ని తీరుతూ ఉన్నా మళ్ళీ కొత్త కోరిక, కొత్త కష్టం వస్తూనే ఉన్నాయి. అందుకని మనం ఏదో ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి వచ్చాం, లేకపోతే కోరిక ఉంది కాబట్టి వచ్చాం, లేకపోతే ఏం తోచట్లేదు కాబట్టి వచ్చామంటానికి వీల్లేదు. అంటే మిగిలిన వాటిలాగా కాలక్షేపంగా చేసామనుకోండి, అంటే మిగిలిన వాటిల్లో వినియోగించే బదులు దీనిలో వినియోగించామని అనుకున్నా, దీన్ని కనుక మనం సీరియస్గా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే బాబా చెప్తున్నారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అంటే ఇప్పుడు ఎట్లయితే కాలేజీకి చేరే వాళ్ళని చూస్తాం, ఎట్లయితే మనం మంచిగా పాస్ అయ్యి బయటికి కనీసం టాపర్ కాకపోయినా కనీసం మంచి మార్కులతో బయటకు వచ్చి ఏదో అనుకుంటాం. అందరూ అలానే అనుకునే వాళ్ళే. ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాళ్ళు కూడా మనం ఇందులో మంచిగా చేయాలి, మంచిగా సాధన చేసి ఫలితాన్ని పొందాలనుకునే వాళ్ళే. కానీ మనలోని బలహీనతలు, మనకి ఉన్న సాంగత్యాలు ఇవన్నీ కూడా మనల్ని పక్కదారి పట్టించేస్తాయి. అందుకని మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలంటారు. బాబానే ఆ మాట చెప్పారంటే మనం ఆలోచించుకోవాలి. అలా చేస్తే కానీ ఫలితం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, మనకి ఈరోజు భక్తి ఉన్నట్టుగా ఉంటుంది, రేపు మళ్ళీ నీరసించిపోయి వాళ్ళు ఏంటో నేను ఏం చేసినా కానీ ఏం కావట్లేదు, అంతకుముందు ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకని మనకి ఆధ్యాత్మికత పట్ల, భక్తి పట్ల, మన జీవితం పట్ల అవగాహన లేకపోవడమే ముఖ్యం. మాస్టర్ గారు అంటారు, అలాంటి ఆసక్తి తగ్గినప్పుడు మిగిలిన ఏమైనా వదిలేస్తామా? ఈ రోజు నుంచి తింటూ ఉన్నాం, ఏమీ ఆనందంగా లేదని తింటాం మానేస్తామా? మిగిలినవేమీ మానేయం. కాలక్షేపాన్ని మానేస్తామా? మానేయం. కేవలం ఇలా ఆధ్యాత్మిక పరంగా చేసేవి అవి మానేస్తాం. అందుకని ఏదో టైం పాస్కి చేసుకుంటూ గడిచిపోతుంది అనుకుంటే బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. శక్తినంతా వినియోగించి కృషి చేయాలట. అంటే మాస్టర్ గారు అంటారు, అసలు ప్రతి జీవితం, ప్రతి క్షణము కూడా దానికోసమే వెచ్చించాలట. మరి బయటంతా ఆనందం కోసం ప్రయత్నం పడుతూ ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు దానికి పొందే మార్గం తెలిసిన తర్వాత, సద్గురువు దొరికిన తర్వాత దానికోసం మనం ప్రయత్నం చేయాలి కదా. ఎవరి కోసమో కాదు, మనం ఆనందంగా జీవించడం కోసం. కనుక ఏది కాలక్షేపంలాగా అనుకుందామంటే బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ బాబా దగ్గర భక్తులు ఏం చేశారు, ఆయన బాబా దగ్గర రావడానికి మధ్యలో ఈ నాన్హే ఘాట్ అనే కనుమను దాటాలి. అది భయంకరమైన పర్వత ప్రాంతం అనమాట. దాన్ని ఒక దున్నపోతునికి దాటారట. ఆ ఎత్తు పర్వాలకి ఆయన ఒళ్ళు హోనం అయిపోయిందట. ఆ ఎంత బాధో తెలుసు కదా ఆయనకి. అందుకని ఆ భక్తుడితో అంటున్నారు, అలా ఎక్కి దాటడం కంటే కూడా కష్టం అంటున్నారు. ఇక్కడ కానీ మాస్టర్ గారు అంటున్నారు, అట్లా బాబా అన్నారంటే గమనించాల్సిన విషయం అంటే
అట్లాంటి ఇది మన వల్ల కాదు అని విడవగలమా? ఇది ఒక మార్గమా అంటున్నారు. అంటే అమ్మో ఇంతగా కష్టం అని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు మనకి ఒక కాలేజీలో చేరామనుకోండి, ఇది సబ్జెక్ట్స్ బాగా కష్టంగా ఉంటే అర్థం ఏంటి? దానికి మనం కష్టపడి దాన్ని సాధించుకోవాలని. అంతేగాని నేనేదో అంతకుముందు చిన్న క్లాసులో చదవకుండానే పాస్ అయ్యానండి, ఇప్పుడు కూడా అట్లా పాస్ అవుతారండి అన్నామంటే పాస్ అవ్వడం కుదరదు. అందుకని దానికి అర్థం ఏంటి? ఇలా చెప్పారు అంటే ఇది మన వల్ల కాదని కాదు, దాన్ని విడవకుండా కష్టపడాలని. విడవడం కూడా ఒక మార్గమేనా అంటున్నారు. ముందు గమనించినట్లు కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి, కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు. అందరికీ ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, మనకున్నవి ఏవైనా సరే సాధ్యమైనంత వరకు మన ప్రయత్నంతోనే సాధించుకోవాలని చూస్తాం. కానీ ఎప్పుడైతే మనకి అవి మన చేతిలో లేవు, నేను ఎంత చేసినా అది సాధ్యం కాదంటున్నాము, మనం చేయలేమని అనిపిస్తుందో అప్పుడే మనం పక్కకు చూస్తాం అనమాట. అందుకని మాస్టర్ అన్నారు, మొదట ఎవరైనా సరే తన కష్టాలని తొలగించుకోవాలన్నా, కోరికలు తీర్చుకోవాలన్నా కానీ స్వశక్తితో యత్నిస్తాడు. కానీ అన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎప్పుడూ కూడా తోడ్పడవని గుర్తిస్తాడు. ఒకసారి జరగచ్చు, ఒకసారి జరగకపోవచ్చు. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ మనకి సహకరిస్తేనే అది సక్సెస్ అవుతుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మొదట ప్రతివాడు స్వశక్తితోనే యత్నిస్తాడు, కానీ అన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎల్లప్పుడూ కూడా తోడ్పడవని గుర్తిస్తాడు. అప్పుడు దైవాన్ని, సాయి వంటి సద్గురువుని ఆశ్రయిస్తాడు. అందరి పరిస్థితి కూడా కష్టాలు తొలగించుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, వీటి కోసమే ప్రయత్నం చేసి అవి మనం చేసుకోలేనప్పుడు దైవాన్ని లేదా సాయి వంటి సద్గురువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు కూడా కొన్ని నెరవేరటము, కొన్ని నెరవేరకపోవడము చూస్తాం. బాబాని పట్టుకున్నాం, లేదా ఇంకొక మహాత్ముని పట్టుకున్నాం, దైవాన్ని ఏదో ఒక రూపంలో పట్టుకున్నాం. మన ఉద్దేశం ఏంటి? ఆయనకి పూజ చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి. మనకు అందరి అవగాహన అదే, మేము వ్రతం చేసుకున్నామండి కష్టాలు తొలగిపోతాయి, లేకపోతే మేము చేసేసామండి కోరిక తీరిపోతుంది. అంటే ఏంటి మన ఉద్దేశం? వాళ్ళకేదో లంచం ఇచ్చేసామండి ఇప్పుడు వాళ్ళు తీర్చేస్తారు. అంటే మన అవగాహన ఎంత ఇదిగా ఉందో చూడండి. మనకి దేని వల్ల ప్రాప్తిస్తుంది? కేవలం ఇదే కనుక నిజమైతే ఇక వేరే వాళ్ళు ఏం ధర్మంగా జీవించకుండా, ధర్మ కార్యక్రమాలు ఏమీ చేయకుండా, బాబా చెప్పినట్టు ధనాన్ని సద్వినియోగం చేయకుండా కేవలం ఈ వ్రతాలు పూజలతోటే కనుక చేసుకోగలిగారనుకోండి, అప్పుడు ఇంకా ఇవన్నీ చేయడం దేనికి? బాబా ఏమంటున్నారు? నువ్వు సరిగ్గా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తానంటుంది ధనం అన్నారు. కనుక దైవాన్ని ఆశ్రయించిన కొన్ని నెరవేరటము, కొన్ని నెరవేరకపోవడము చూస్తాం. మొదట అసంతృప్తితో భక్తి నుంచి చలిస్తాడు. అయ్యో ఏమనండి, వాళ్ళు పారాయణ చేయమని చెప్పారు, చేస్తే తీరుతుందన్నారు, వాళ్ళ వరకు తీరిందన్నారు, వాళ్ళు చేయగలిగే ఉద్యోగం చేసిందన్నారు, నాకైతే రాలేదు అన్నారు అనుకోండి, ఏమవుతుంది? వెంటనే ఇందాక చెప్పినట్టు మిగిలినవన్నీ పట్టుకుంటాం. కాలక్షేపాలు పట్టుకుంటాం, మన అలవాట్లు పట్టుకుంటాం, వ్యసనాలు ఉంటే వ్యసనాన్ని పట్టుకుంటాం, వేటిని వదలం. కానీ మనం ఏం చేయాలో దైవాన్ని, సద్గురుని, పారాయణ ఇలాంటి చెప్పిన వాటిని మాత్రం వదిలేస్తాం. అందుకని మొదట అసంతృప్తితో భక్తి నుంచి చలిస్తాడు. మరలా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం జరుగుతుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు ఏదైనా మానేస్తే అంతకుముందు కూడా నేను మానేస్తానండి అంటే ఏంటి? నిలకడలేని మానేయటం అనమాట. అంతకుముందు మేము నమ్మేవాళ్ళం అండి బాబాని, మాకు తర్వాత లేకపోతే ఇంకొకళ్ళని, కానీ తర్వాత జరగలేదని మానేసి మళ్ళీ మేము పాత రోజులకే వెళ్ళామండి. అంటే లోపం మనలోనే ఉందని తెలుసుకోకుండా ఈయన పట్టుకుంటే కాలేదు, ఇంకెవరినో పట్టుకుంటే అవుతుంది. ఈ కాలేజీలో పాస్ అవ్వలేదు, ఇంకో కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటే అదే సబ్జెక్టు, అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి చదవాలి, పరీక్షలు అలాంటి అదే బోర్డు పెట్టే పరీక్షలు రాయాలి. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనలో ఉన్న లోపాన్ని గుర్తించకుండా మనం దైవం మనకి సహాయపడలేదనో, లేకపోతే మనం ఆశ్రయించినా కానీ మనకి తీరలేదనో, ఇలా మనం దాని నుంచి అసంతృప్తితో చలిస్తూ ఉంటాము. అంటే ఒకసారి జరిగితేనేమో మరలా విశ్వసించడము, మరలా విశ్వాసాన్ని కోల్పోతూ ఉండటం కూడా జరుగుతుంది. సత్పురుషుల చరిత్రలను పఠించడం, సత్సంగము మొదలైన వాటి వల్ల క్రమంగా పై సూక్తికి ఇచ్చిన వివరణలో సూచించినట్లు వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణను భక్తితో స్థిరపరచుకోవాలి. ఎందుకండి ఇవన్నీ మనం నేర్చుకోవాలి? ఎందుకు ఈ అవగాహన అంటే మాస్టర్ గారు అంటున్నారు,
మహాత్ముల యొక్క చరిత్రను పఠించడం ద్వారా అవధూతల గురించి, అలాగే దత్తావతారాల గురించి మనం ఇట్లాంటి మహనీయుల చరిత్రలు పఠించడం, సత్సంగం మొదలైన వాటి వలన క్రమంగా ఇట్లా సూక్తులకు ఇచ్చినటువంటి వివరణలో సూచించినట్లు మన వివేకం బలపడాలి. వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణ. ఇప్పుడు మనం ఏ కర్మ చేసినా కానీ ఫలితాన్ని ఆశించే చేస్తున్నాం, ఫలితాన్ని ఆశించకుండా మనం చేయలేం. కానీ ఏమంటున్నారు మాస్టర్, మనం ఎలాంటి స్థితికి వెళ్ళాలి? ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ మనం ఎలాంటి దానికి వెళ్ళాలి? ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణను, భక్తిని, ఈ రెండింటినీ కూడా స్థిరపరచుకోవాలి. వీటన్నిటికి కావాలంటే ముందేం కలగాలి? వివేకం కలగాలి. ఈ విషయంలో మన శక్తిని అంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం. అలాంటిది పొందే వరకు మన శక్తిని అని ఇలా చేసేసానండి అని వదిలేయడానికి లేకుండా ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకని ఒక గంట సేపు పారాయణ చేసుకొని 23 గంటల సేపు మన ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే బాబా ఒప్పుకునేట్లయితే మనకి ఇబ్బంది లేదు. ఎందుకని మనం దానికి తగ్గట్టుగా నడుచుకొని అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని మనం చేయగలగాలి. అలా కాకుండా అవగాహనని ఏర్పరచుకోకుండా, వివేకాన్ని పెంచుకోకుండా, అలాగే భక్తిని స్థిరపరచుకోకుండా ఉన్నామనుకోండి, మన భక్తి పొంగుతూ ఉండి ఎన్నోసార్లు విశ్వసించడం, మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉండటమే జరుగుతుంది. మనం అనుకున్నాం కదా, విశ్వసించడం అంటే మన ఉద్దేశం మన కోరిక తీరితే ఆయన ఉన్నాడు అనుకోవటం. మన కోరిక తీరకపోతే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టి కనపడుతుంది ఎదురుగా, మనం సృష్టించిన వాడు లేకుండా ఎలా ఉంటాడు? ఆయన ఉన్నాడా లేదని ఎలా అంటాం? మన కోరికతో ముడిపెడుతూ ఉన్నాం, మన కష్టంతో ముడిపెడుతూ ఉన్నాం. కోరికలు, కష్టాలు ఇవన్నీ ఏంటి? కష్టాలకి కారణాలు తెలుసు, కోరికలు మన చేతిలో ఉంటాయి. కనుక ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణ, అది మాత్రమే చిత్తశుద్ధినివ్వగలదు. ప్రకృతిలో అన్ని జీవులు ఎలా చేస్తూ ఉన్నాయి? అన్నీ ఆశించే చేస్తూ ఉన్నాయా? అవి తీసుకుంటున్నాయి, తమ వంతు తిరిగి ఇస్తున్నాయట. మనం మాత్రమే అలా కాకుండా స్వార్థంగా చేస్తూ ఉన్నాము. అందుకే మనం రుణపడి ఉన్నాము అంటారు. నేను ఎవరికి ఏం చేయనండి అన్నా కానీ మాస్టర్ గారు అంటారు, ఒక్కొక్క జన్మల్లో ఇలా అంటే ఇలా కనుక మన రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో కనుక జీవించకపోతే ప్రకృతి పట్ల, మళ్ళీ మనం కూడా చెట్లు పుట్టలు అయ్యి మన రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. మరి అవి ఇంత చేసి మరి వాటి నుంచి నేను తీసుకున్నాం కదా, ఏ రోజు తీసుకోవడమే కానీ ఇవ్వాలంటే మనసు ఒప్పదనుకోండి, మరి ఊరికే తీసుకుంటున్నాం కదా, మరి తిరిగి మనం ఇవ్వాలి కదా. అవి ఎలా తీర్చుకోవాలో అలానే తీర్చుకునేట్టుగా చేస్తుంది. అదే మనకి అవగాహన ఉండి బాబా ఇలా చెప్పారు కనుక అన్ని రూపాల్లోనూ ఆయనే సంచరిస్తూ ఉంటారు కనుక ఎవరికి సమర్పించిన ఆయనకే చెందుతుంది విశ్వంలో అని మనం ఏమీ ఎటువంటి ఆపేక్ష లేకుండా అది మన ధర్మంగా బయట అన్ని జీవులకి చెందాలని, ఆ రూపంలో భగవంతుడికి చెందాలని మనం నివేదన ఇవ్వటంగా ఉండి, ఇవన్నీ కూడా మనకి బాబా చెప్పేవి ఎందుకంటే కృతజ్ఞతతో జీవించడం నేర్చుకోవాలి. లేకపోతే రుణపడిపోతాం. ఆ రుణాన్ని మనకి తెలియదు కదా, మేము కష్టపడి సంపాదించుకున్నామండి, మంచి జాబ్ చేసుకుంటున్నాం, ఇంట్లో పడుకున్నాం, తిన్నాం, వాళ్ళకి వీడికి ఎందుకు పెట్టాలి? అదే బాబా కూడా అంది, మన దగ్గర అధికంగా ఉన్నది ఇవ్వటానికి మనం వెనకాడుతూ ఉన్నప్పుడు ఆయన అంతా కలిగిన ఆయన మాత్రం మనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఇవ్వనంటాడట. మన దగ్గరికి వచ్చేసరికి లేదంటే నేను కష్టపడి కూడబెట్టినా నేను ఎవరికి ఇవ్వని అంటాము. కానీ మనం కోరుకున్నప్పుడు ఏమంటాం? బాబా అది ఒకటి తీర్చా ఇవ్వని అడుగుతున్నాం. అదే మనం గత వారం సూక్తిలో చెప్పుకుంది కూడా, మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే మన దగ్గర ఉంటేనేమో ఇవ్వటానికి మనసు ఒప్పదు, కానీ సర్వులకి అన్నిటినీ ప్రసాదించగల అన్నీ కలిగిన ఆయన్ని మాత్రం మనం అన్నీ అడుగుతూ ఉంటాం. మరి మన మనస్తత్వం ఆయనకుండి నేను కూడా ఇవ్వను అంటే, అందుకని ఆలోచించుకోవాలన్నమాట. మనకి ఈ భక్తిలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాస్టర్ బాబా మనకి చెప్తుంది ఏంటంటే, సరైన అవగాహన, వివేకము, ధర్మాచరణ, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం అనేది మనం నేర్చుకోవాలి. అలా కాకుండా మన కోరికలు తీరినప్పుడేమో భక్తి పొంగుతూ, తీరినప్పుడేమో పొంగిపోతూ ఉంటే మన విశ్వాసం కూడా ఇలానే ఉంటుంది. అందుకని అలా గనక ఉన్న ఆధ్యాత్మికత మనం పాటించామనుకోండి, మనకి దాని మీద ఫలితం ఉండదు అంటున్నారు బాబా. అయితే ఈ కృషిలో వివరించవలసిన విషయం మరొకటి ఉంది అంటారు మాస్టర్ గారు. మానవుడు సామాన్యంగా తాను సల్పిన పూజ, నామజపము, పారాయణలకు ఫలితంగా తన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. మనం ఏమనుకుంటాం?
నేను పారాయణ చేశానండి, నేను నామైన బాబాని అష్టోత్తరంతో అర్చన చేస్తాను, సాయంత్రం హారతలు ఇస్తాను, మధ్యాహ్నం నైవేద్యం ఇస్తాం అంటాం, అంతా బాగానే ఉంది. కానీ మిగిలిన మన కాండక్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. మిగిలిన వాళ్ళతో ఎలా ఉంటున్నాం, మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాం, మనకి శ్రేయస్సు కలిగించేట్టుగా మాట్లాడుతున్నామా, లేకపోతే ఇప్పుడు పక్కన వాళ్ళని దూషించడం అంటే వాళ్ళని దూషించడమే కాకుండా మన శ్రేయస్సును కూడా కోల్పోవటం, అది మనం గమనించాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తామంట, మనం పూజ చేసాం, నామజపం చేసాం, పారాయణ చేసాం, కాబట్టి వీటి ఫలితంగా బాబా మనకి తన కోరికలన్నీ తీర్చాలని, అవి తీర్చకపోతే నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. బాబా చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం. మూల సూత్రం అయితే అన్ని రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉన్నాను, రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని నీ దగ్గరికి వచ్చిన ఏ ప్రాణిని అయినా కానీ ఆదరించు అని చెప్తున్నారు. అలాగే ఎన్నో ధర్మాలు చెప్పారు మనకి. కృతజ్ఞతగా జీవించడం, ఆయన్ని స్మరించకుండా, ఆయన్ని నివేదించకుండా మనం ఏమి తీసుకోకపోవడం అంటే ఇదంతా కృతజ్ఞత, జీవించే విధానం. అలాగే అన్ని రూపాల్లో కూడా ఆయన్ని దర్శించడం. కనుక ఇలాంటివి ఏమీ మనం పాటించకుండా తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. అయ్యో నేను చేశాను కానీ నాకు ఆయన ఏం నెరవేర్చలేదండి అనే అంటాం. ఇలాంటి ధర్మాలను బాబా చలనం లేని విశ్వాసంతో నీ గురువుని నువ్వెప్పుడూ అంటి పెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే, మహాత్ముల దూషణ జరిగే చోట ఉండకూడదు అనే సూక్తుల్లోనూ మరి అనేక సూక్తుల్లోనూ కూడా చెప్పారు. వీటిని సందర్భానుసారంగా ఇంతకు ముందే ప్రస్తావించాను అంటారు మాస్టర్ గారు. కనుక ఆధ్యాత్మిక మార్గం అనేది మనకి కాలక్షేపానికి సత్కాలక్షేపంలాగా ఉన్న అక్కడితోనే కనుక మనం లిమిట్ చేసుకుంటే దాని నుంచి పొందవలసిన ఫలితం పొందం. ఎందుకని పైకి ఒక మెట్టు ఎక్కడం, మళ్ళీ 2 మెట్లు జారడం, పైకి ఎక్కడం జారడం లాగా అయిపోతుంది. అందుకని ఎంతో తీవ్రంగా యత్నించి మనం కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు అంటున్నారు. అంతకుముందు మీద బాగానే ఉన్నాం కదండి అని మనం అనుకున్నాం అనుకోండి, మిగిలిన చోట మనం దాన్ని ఎక్కడన్నా వాడుతూ ఉన్నామా? ఏమంటే అంతకుముందు 10 ఆరులు ఇచ్చేవాళ్ళు, మనకి 11 ఇచ్చారనుకోండి, చాలేండి అనుకుంటామా? అంటే ఏంటి, మనం ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాం, మెరుగ్గా ఉండాలనుకుంటాం. అందుకని ఆధ్యాత్మికతలో కూడా అలాంటి సీరియస్నెస్సే. అయ్యో మనం ఇంత శ్రమ చేస్తూ ఉన్నాం, దీనిలో ఫలితం పొందాలి, అసలు మనిషిగా మన లక్ష్యం ఇదే. మిగిలినవన్నీ కూడా మనల్ని సస్టైన్ చేసుకోవటానికి. కానీ మన లక్ష్యం ఏంటి? మనం వెళ్ళిపోయేలోపు అసలు మన స్వరూపం ఏంటి? మనం అన్నీ తెలుసు అంటున్నాం కానీ మన గురించే మనకి తెలియకపోవడం అనేది ఈ దృష్టిలో అత్యంత విచిత్రం అనమాట. మనం ఏమంటాం, నాకు అన్నీ తెలుసండి అంటాం. కానీ అసలు మనమెవరో మనకి తెలియదు. మీరెవరు అంటే మీరు పలానా వాళ్ళకి పుట్టామండి అంటాం. అంతే తప్పించి మన గురించి మనకి ఇంకేమీ తెలియదు. అరే మనకున్న అసలు నేను అనేదాన్ని నేను చూడలేదు, నా కళ్ళతో నేను అన్నదాన్ని నేను చూడలేను, వినలేను. ఎంత గమ్మత్తో చూడండి. అది ప్రత్యక్షం అంటారు మహర్షి గారు. ఇంద్రియాలతో చూసేవన్నీ పరోక్షం. నేనున్నాను అనేదాన్ని మనం కళ్ళతో చూడట్లేదు, వినట్లేదు, ఏమీ లేదు. నేనున్నాను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది ప్రత్యక్షం, ఇంద్రియాలకు కూడా గోచరించింది. దాన్ని తెలుసుకోవటమే మన జీవిత లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే తాను ఈ దేహం కాదు చైతన్య స్వరూపం తెలుసుకుంటారో ఈ దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. అది ముఖ్య ఆధ్యాత్మిక యొక్క సూత్రం అనమాట. మనకి అది తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుంది అంటే, మనని దుఃఖంలో బంధించేది ఏంటి? నేను అన్న అజ్ఞానం, నేను అన్న పరిమితమైన ఈ దేహమే నేను అన్న ఈ పరిమితమైన భావంతో, ఇవన్నీ మనం వేరు అన్న భావంతో, నేను అన్న దాంతో ఎప్పుడైతే లిమిట్ చేసుకున్నామో ఈ దేహమే నేను అని, మిగిలిన వాటన్నిటితోటి మనం భేదభావాన్ని పెట్టుకుంటాం. ఎవరైతే ఈ విశ్వమంతా ఒకే చైతన్యం, ఏ చైతన్యంతో అయితే ఉందో అదే నాలో ఉందని అనుభవాన్ని పొందుతారో వాళ్ళకి భేదం అనేది ఉండదు. అన్ని రూపాలు ఆయన రూపాలుగానే గోచరిస్తాయి. అది మన లక్ష్యం అనమాట. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలి అని బాబా మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.